హలో ఆల్, వెల్కమ్ టు కోటిగడ్ అనుభవాలు. ఈరోజు నాది ఫస్ట్ అన్ప్యాకింగ్ వ్లాగ్ అనేది నేను చేయబోతున్నాను. నేను 3D ప్రింటర్ కొన్నా ఫ్రమ్ బాంబూ ల్యాబ్ నుంచి. సో నా రీసెర్చ్లో ఏంట్రా అంటే ఇప్పుడు ఫోన్స్లో ఐఫోన్ ఆర్ యాపిల్ కంపెనీ ఎలాగో, సో 3D ప్రింటింగ్లో బాంబూ ల్యాబ్ అనేది రెప్యూటెడ్ కంపెనీ. సో ఆ కంపెనీ నుంచి నేను బాంబూ ల్యాబ్ A1 3D కాంబో ప్రింటర్ అనేది కొన్నాను అండ్ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ 3D ప్రింటింగ్. ఇది ఇంపల్సివ్ బై అయినా ఉండొచ్చు ఆర్ మేబీ బిజినెస్ ఐడియా అయినా ఉండొచ్చు. ఏదైతే ఐ పర్చేస్డ్ ఇట్. లెట్స్ అన్పాక్ ద 3D ప్రింటింగ్. సో ఓపెన్ చేయగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఉంది. సో ఇన్స్ట్రక్షన్స్ చదివి వీ విల్ ట్రై టు అసెంబుల్ ద ప్రింటర్. ఓకే, ఇది AMS లైట్. సో ఇది ఫిలమెంట్ పెట్టి మనం 3D ప్రింటింగ్కి యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో లెట్స్ అసెంబుల్ దిస్. 8MS ఫిట్ చేయడానికి మనకి BT3 8 స్క్రూస్ ఇచ్చాడు. సో ఇక్కడ హోల్స్ ఇచ్చాడు. సో ఈ హోల్స్లో మనం ఫిట్ చేయాలి. ఫిట్ అయిపోయింది. నౌ మనం మిషన్ అసెంబుల్ చేద్దాం రండి. ఇది వచ్చి బిల్డ్ ప్లేట్. ఇది ఈ పార్ట్ వచ్చి A1 బేసింగ్ హౌస్ అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రింటర్ ఫ్రేమ్. సో మనం ఇప్పుడు ఈ మూడుని అటాచ్ చేసి అసెంబుల్ చేస్తున్నాం. సో ఈ బేస్ హౌస్ని మనం 45 degreesలో టిల్ట్ చేసి మన ఈ మధ్యలోకి తీసుకెళ్ళి ఈ స్లాట్స్లో పెట్టాలి. సెట్ అయింది. అండ్ ఇక్కడ స్క్రూస్ ఇచ్చాడు, స్లాట్స్. ఈ స్లాట్స్లో మనం స్క్రూస్ టైట్ చేసి బిగించాలి, ఫిట్ చేయాలి. ఇది ఓపెన్ చేసి మనం ఈ ఎల్లో కేబుల్ని ఇందులో సెట్ చేసిన తర్వాత మనం ఈ మూడింటిని అలైన్ చేసి పెట్టాలి. దీనికి స్క్రూ కూడా ఉంది, M12 స్క్రూ, సపరేట్ స్క్రూ ఇచ్చాడు స్పర్చ్ వైపర్కి. మనం ఓపెన్ చేసి ఫిట్ చేద్దాం. మనము బేస్ హౌస్ని అండ్ ప్రింటర్ ఫ్రేమ్ని అసెంబుల్ చేసాము. దాంతోపాటు ఇది వైపర్ కూడా అసెంబుల్ చేసాము. సో నెక్స్ట్ వచ్చి మనం ASM లైట్ అసెంబుల్ చేయాలి. ఈ వైర్ని వీ హ్యావ్ టు అసైన్ ఈ హోల్స్లో. సో అసైన్ చేసిన తర్వాత చూపిస్తే ఎలా ఉందా అని. వైర్స్ అన్నీ మనం ఈ స్లాట్స్లో పెట్టాలి. ఈ పెట్టిన తర్వాత మనం ఇక్కడ కూడా వైర్స్ని సెట్ చేయాలి. ఇది AMS కనెక్టర్ చేయడానికి ఇక్కడ 2 స్లాట్స్ ఉన్నాయి. ఈ 2 స్లాట్స్లో మనం ఏ స్లాట్లో అయినా పెట్టచ్చు. ఇది స్పూల్ హోల్డర్. సో మనం ఇలా దీనిపైన ఇక్కడ సెట్ చేయాలి. సో బేసిక్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లగ్ పెట్టి ఆన్ చేయబోతున్నాను. దాని తర్వాత ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు వైఫై అనేది కనెక్ట్ చేయాలి. వైఫైని కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఈ స్కానర్ని స్కాన్ చేసి మనము బాంబూ హ్యాండీ యాప్లో లాగిన్ అయ్యి సెటప్ చేయాలి. సో ఇప్పుడు వచ్చి క్యాలిబ్రేషన్ టెస్ట్ చేస్తుంది. ఇది మొత్తం అయ్యేసరికి అబౌట్ 15 minutes అవుతుంది. సో ద క్యాలిబ్రేషన్ టెస్ట్ అది అయిపోయింది. అప్డేట్ అయితే అవైలబుల్గా ఉంది. PLA బేసిక్ 20 grams వైర్ అయితే ఇస్తున్నాడు. సో ఎందుకంటే బేసిక్ ప్రీలోడెడ్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఫిల్మెంట్ దగ్గర నొక్కి, ఇప్పుడు మన దగ్గర AMS ఇంకా మనం సెటప్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ స్పూల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్ స్పూల్ మీద నొక్కి వీ హ్యావ్ టు లోడ్ దట్ స్పూల్. సో ఫిలమెంట్ వచ్చి బాంబూ ల్యాబ్ ఫిలమెంట్ అండ్ PLA బేసిక్ అండ్ కలర్ వీ హ్యావ్ టు సెట్. మనది వైట్ కాబట్టి సో వీ హ్యావ్ సెట్ ఇట్ వైట్ అండ్ డిఫాల్ట్ ప్రెషర్ డిఫాల్ట్గానే ఉంచండి. ఇప్పుడు లోడ్ చేద్దాం ఫిలమెంట్. ఈ ప్రాసెస్ అన్నీ చెక్ పాయింట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఫిలమెంట్ అనేది లోడ్ అవుతుంది. సో మనం ఇది ప్రిపేర్ అవుతుంది. నాజిల్ హీట్ అయ్యి బెడ్ ప్యాన్ హీట్ అయిన తర్వాత అది ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ప్రింటింగ్ కంప్లీట్ అయింది కానీ ఇది తీద్దామంటే రావట్లేదు, ఎందుకంటే ప్లేట్ అనేది చాలా హీట్గా ఉంది. సో మనం దీన్ని కొంచెంసేపు కూల్ చేయాలంట. బెడ్ ప్యాన్ని మనం ఇలా సో సక్సెస్ఫుల్గా మనం ఒక 3D ఆబ్జెక్ట్ అయితే ప్రింట్ చేసాము. ఇంకా మీరు 3D ప్రింటింగ్ గురించి ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే కోటిగడ్ అనుభవాలు అనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.